ఇప్పుడు సిటీ రౌండ్ అప్ న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి సభ్యులు కలిశారు. తెలంగాణ గోరక్ష చట్టాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు లేని జూనియర్ కళాశాలలను రద్దు చేయాలని, వేసవి సెలవులలో కాలేజీలను నడిపించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనధికార కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పార్క్ హోటల్లో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా సందడి చేశారు. మోడర్న్ డ్రెస్ లో న్యూ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్ లండన్ ప్రవేశపెట్టిన కొత్త కోర్సులను లాంచ్ చేశారు. గత 4 ఏళ్లుగా సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, రోహాంప్టన్ యూనివర్సిటీ సంయుక్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు అడ్మిషన్స్ అందిస్తున్నారు. విదేశీ విద్య కోసం లండన్ లో మంచి విద్యా అవకాశాలతో పాటు ఇండియన్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు కన్సల్టెంట్ నిర్వాహకులు రాజేష్ గోయల్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ ఎక్స్క్లూజివ్ రైట్స్ తమకు అందించడంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ చందానగర్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య తులసిపై భర్త కత్తితో గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ తులసిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భార్య చనిపోయిందని నిర్ధారించుకుని జగన్నాథ శర్మ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.